ఎట్లుంది పెద్ద మనిషి 1 ఇయర్ పాలన? బాగలేదండి. ఏమన్నా బాగలేదంటే ఎట్లా బాగలేదంటే వాళ్ళు ఏదో మనము పథకాలు ఇస్తాము అవి ఇస్తాం అని పల్లెటూరులో మోసపోయి కాంగ్రెస్ ఓటేసి పరిశాన్నారు. ఇప్పుడు మరి ఎట్లనే కేసీఆర్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చాలా వ్యత్యాసం ఉంది. చాలా వ్యత్యాసం ఉన్నది కేసీఆర్కు. ఆయన 10 ఏళ్ళు చేసిండు, ఏమీ అనిపించలేదు. కానీ ఈయన ఒక్క సంవత్సరంకే పూర ఇదైపోయారు పబ్లిక్. చెప్పన్నా ఎట్లా ఉంది మరి యువకుల పరిస్థితి ఏంది రాష్ట్రంలో? చదువుకున్న పిల్లలకు జీవన ఉపాధి కింద మీకు ఉపాధి ఇస్తా అని చెప్పారు కదా, అది ఏమన్నా కల్పిస్తున్నారా? వృత్తి ఉపాధి అనేది ఎక్కడుందన్న? ఉపాధి అనేది ఐటీ కంపెనీలు తెస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము, ఏదో పోయి అక్కడ మన వేరే రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొస్తామని చెప్పుడే ఉన్నది. కానీ వేరే మన రాష్ట్రానికి ఒక్కటి తెచ్చింది లేదు. ఖాళీ పేపర్లకు పరిమితమైంది తప్ప ఒక కంపెనీ తెచ్చింది లేదు, ఒకటి అభివృద్ధి చేసింది లేదు, యువకులకు ఆదుకున్నది లేదు, యువకులకు ఉపాధి కల్పించింది లేదు. అంటే ఇప్పుడు మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పింది కదా ఈ ప్రభుత్వము, మరి ఏమన్నా ఇస్తుందా? నిరుద్యోగ వృత్తి కాదన్న, పాపం పేదవాళ్లకు ముసలోళ్ళకు పింఛన్లు ఇవ్వలేకపోతున్నాం. మాకు నిరుద్యోగ వృత్తి ఏమి ఇస్తారన్న? చదువుకున్న వాళ్ళ పిల్లలకు 10th పాస్ అయితే 25,000, 10,000, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి 20,000, స్కూటీలు అందరికీ మోసం చేసుకుంటూ వస్తుందన్న ఈ ప్రభుత్వం. ఒక యువకులకని కాదు, పుట్టిన పిల్లప్పటి నుంచి చనిపోయే ఏదైతే ముసలి తాతలు ఉన్నారో వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి అన్యాయం చేసుకుంటా అందరినీ తుంగలో దొక్కుకుంటూ వస్తుంది ఈ ప్రభుత్వం. అందరికీ చాలా వ్యతిరేకత వచ్చేసేది. మొన్న దావోస్ పోయిండు కదా, అక్కడ పోయినాక కోట్ల డబ్బులు తీసుకొస్తున్నాము, మళ్ళీ ఇక్కడ 40,000కు పైగా ఉద్యోగాలు వస్తున్నాయి నిరుద్యోగులకు అంటున్న ముఖ్యమంత్రి. దీన్ని ఎట్లా చూడాలి? పేపర్లకే పరిమితం అన్నది. కానీ మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ పని ఒక్కటి కూడా గడప దాటలేదు. మాటలే కోటలు దాటుతున్నాయి, గడప దాటలేదు పని ఒకటి. కానీ పేపర్లకే పరిమితమైంది. ఒక్క ఐటీ కంపెనీ తెచ్చింది లేదు, మన తెలంగాణ పెట్టుబడి పెట్టింది లేదు. పేపర్లకి అన్ని కోట్లు తెచ్చినాం, ఇన్ని కోట్లు తెచ్చినామని ఖాళీ ఏదో విహారయాత్రకు పోయినట్లు మంత్రులందరూ ముఖ్యమంత్రితో సహా పోతున్నారు, వస్తున్నారు, తిరిగి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు తప్ప మన తెలంగాణకు తెచ్చింది ఏమీ లేదు, ఒరిగబెట్టింది ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఐటీ రంగం కావచ్చు, లేకుంటే రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉంది మరి రాష్ట్రంలో? ఐటీ రంగం రామన్న ఉంటే ఎప్పుడు ఏ విధంగా ఉండే? రామన్న పరుగులు పట్టించిండు ఐటీని. ఇప్పుడు పరుగులు కాదు, నడుచుకునే పోయే పరిస్థితి కూడా లేదు. ఆ విధంగా ఐటీ మొత్తం దిగజారిపోయింది. ప్రతి ఒక్కటి పెట్టుబడులు కూడా భయపడుతున్నారు. పెట్టుబడులు అన్ని ఆంధ్రకు తరలిపోయే పరిస్థితి ఉన్నది. రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. రియల్ ఎస్టేట్ అన్ని రంగాలు మొత్తం ఆంధ్రకు తరలిపోతున్నాయి. 1 ఇయర్ పాలన ఎట్లా చూడొచ్చు మరి? రైతులు కావచ్చు, లేకుంటే యావత్ ప్రజలు ఏ విధంగా దీన్ని భావించుకోవచ్చు? ఒక్కసారి ఊర్లలోకి వస్తే తెలుస్తుంది. ఒక్క సంవత్సరం పాలన ఎట్లున్నదో ఒక్కసారి ఊర్లలోకి వస్తే ఏ విధంగా ఉన్నదని ముసలోళ్ళు, అవ్వలు, తాతలు వాళ్ళే సమాధానం చెప్పే పరిస్థితి ఉన్నది. చీపర్ కట్టలు తీసుకొని తయారుగా ఉన్నారు. ఎవరు ఓట్ల ఏ ఎంపీటీసీకి అడగని, జెడ్పీటీసీ ఏ ఓట్లు అడగనికైనా రాండి, వచ్చేటప్పుడు వాళ్ళ పరిస్థితి చూడనికే ఊర్లో ప్రజలు సిద్ధమై కూర్చున్నారు. అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ స్థానిక సంస్థలే సర్పంచ్ ఎలక్షన్లే ఉంటాయి కదా, మరి గతంలో ఒక సర్పంచ్ ఎలక్షన్ అంటే చాలా పెద్ద హడావిడి ఉంటుంది. ఇప్పుడు అట్లే మనకు అనిపిస్తుంది ఆ గ్రామాలలో కాంగ్రెస్ కావచ్చు హడావిడి ఏమీ లేదు సార్. హడావిడి అనేది ఏమీ లేదు. వీళ్ళ ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో అనేది వీళ్ళకే క్లారిటీ లేదు. ఒక్కొక్కరు ఒకలాగా చెప్తారు. 12 అంటారు, ఒకరు వచ్చి 15 అంటారు, ఒకరు వచ్చి 18 అంటారు. ఏది ఇంకా క్లారిటీ ఏమీ లేదు. వాళ్ళ లోపలే వాళ్ళకి క్లారిటీ లేదు. మాకేం క్లారిటీ ఇవ్వగలుగుతారు వాళ్ళు? ఏమీ లేదు అట్లాంటిది. చెప్పండి ఎట్లా ఉంది 1 ఇయర్ పాలన? కాంగ్రెస్ పాలన ఏం బాగాలేదు సార్. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ 10 సంవత్సరాలు ఉండే. 10 సంవత్సరాల పాలనకు ఈ 1 సంవత్సరం పాలనకు తేడా ఏమిదో ప్రజలకు తెలిసిపోయింది. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందరికీ అందింది. ఈయన ప్రజాపాలన అంటాడు, నేను తీసుకున్న అన్ని రేషన్ కార్డులు ఇచ్చిన అంటాడు, రుణమాఫీ చేసిన అంటే ఏది కూడా చేయలేడు. మళ్ళీ నిన్నటికి నిన్న పెట్టాడు, మళ్ళీ మీ సేవలలో అప్లికేషన్ చేసుకోండి రేషన్ కార్డులని అంటుండు. మొన్న ఏమేం చేసిండు, ఎంక్వైరీకి వచ్చింది, మీకు రేషన్ కార్డులు వచ్చినాయి అన్నాడు. మళ్ళీ అప్డేట్గా చూస్తే ఇప్పుడు ఏముంది, రేషన్ కార్డులు మీ సేవలు అప్లై చేసుకొని అంటున్నాడు. అంటే మొన్నటి దాకా గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో అధికారులే డైరెక్ట్ వచ్చి లబ్ధిదారులకు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని ఎంపిక చేస్తున్నామన్నారు. మరి అదెందుకు చేయవలసిన అవసరం వచ్చింది ప్రభుత్వానికి? 6 గ్యారెంటీలు ఫస్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే నింపినాం కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు అధికారులు ఊళ్ళు వచ్చి వీళ్ళని అందరినీ సర్చ్ చేయవలసిన అవసరం వస్తుంది? ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా సార్, ఎన్నికల గురించి వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాగైనా మేము ప్రజల్లో ఉండాలి, ఏదో మాది ఒక పని చేస్తున్నాం అన్నట్లు అడావిడి చేస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజలకు చేసింది ఏమీ లేదు. మరి ప్రజలకు నిన్న కాక మొన్న వచ్చిండ్రు, గ్రామ సభలు పెట్టి ఊళ్ళల్లో గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులు ఎంపిక చేసినామన్నారు. ఇప్పటి వరకు ఏ లబ్ధిదారునికి ఏది అందలే. వాళ్ళు పేపర్ల వరకే, పేపర్లు ఇచ్చుకోవడానికి
పేపర్లు మేము ఊళ్ళలో వచ్చి ఏదైతే ఉన్నారో లబ్ధిదారులకు ఇచ్చడానికే. చాలా మంది అంటున్నారు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇందిరమ్మ కమిటీలు ఎవరినైతే సెలెక్షన్ చేస్తుందో వాళ్ళకు మాత్రమే ఇండ్లు ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఇది వాస్తవమేనా? వాస్తవం కాదు సార్. అది ఇందిరమ్మ ఇండ్లో కానీ ఏదైతే కమిటీలు పెట్టి చేసిరో అది వాస్తవం కాదు. దానికి ఏమున్నదంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఇక్కడ ప్రజల్లో చెప్తారు ఆ మాటలు, వాళ్ళు ఎవరికి వెళ్ళో వాళ్ళకి ఇచ్చుకుంటారు, ఏం చేసుకుంటారు, అవన్నీ పెట్టి మాటలు ప్రజలను నమ్మిస్తున్నారు అంతే. మీకు ఇండ్లు వచ్చినాయి, మీకు ఇండ్లు ఇస్తాం అని ఖాళీ చెప్పుకుంటున్నారు తప్ప అవి రావు, కాని పని కాదు అది. ఏమున్నా ఒక ఎమ్మెల్యే నడుస్తుంది, వాళ్ళ మండల నాయకులదే నడుస్తుంది. ఊళ్ళకి వచ్చి లబ్ధిదారులకు ఏదో వాళ్ళ మనశ్శాంతి. నిజమైన పేదోళ్ళకి ఇస్తలేరు, ఇయ్యరు. నిజమైన పేదోళ్ళకు కూడా రావు అవి, ఇయ్యరు కూడా. కార్యకర్తలకు వాళ్ళకి ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి సైడ్ వచ్చి పేపర్లలో ఏం చేస్తున్నారు, మేము వచ్చి ఇస్తున్నాం మీకు వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు. కానీ అవన్నీ రావు. రేపటి నాటికి ఏమున్నా మండల నాయకులు లేదా వాళ్ళ ఎమ్మెల్యే ఎవరికి చెప్తే వాళ్ళకే ఇస్తారు వాళ్ళు. పెద్ద మనిషి రైతు భరోసా పైసలు పడ్డాయా? పడలేవు. నాకు ఒకటే ఎకరం ఉన్నది. ఇదివరకు కూడా వాడని తెలియదు. పడ్డాయి అంట అని చెప్తున్నారు. ఇక రైతు రుణమాఫీ అయితే అయ్యింది అయ్యింది అనాలి, కాదు అనాలి. ఇక ఏమున్నది, ఇక కరెంట్ 6 గంటలు అంటే చెప్పిండు, 6 గంటలు పోయింది, మళ్ళీ 11 గంటలకు వస్తుంది మళ్ళీ మాపు. మళ్ళా మున్పడి కథలు నడుస్తున్నాయి మళ్ళా. అంటే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అట్లనే ఉండేనా? అప్పుడు లేకుండే కరెంట్ అట్లా లేకుండే. ఇక చాలు చేసి వచ్చిందేమంటే మనం చేను వారి ఒట్టిగా పోతుండే, అప్పుడు బంద్ చేసి వస్తుంటే. కానీ ఇప్పుడు అట్లా లేదు, మళ్ళా పోవాలి చేనుకి. మరి ముఖ్యమంత్రిని అప్పుడు చూసినావా పెద్ద మనిషి? ఎప్పుడు చూడలేదు. ఈ 60 సంవత్సరాల సంది చూడని తెలియదు నేను. అసలు ముఖ్యమంత్రిని చూడలేదు. ఈ జూట మాటలు ఆడని ముఖ్యమంత్రి ఉన్నాడు మొత్తం. ప్రతి ఒక్క దానికి కూడా అట్లనే చేస్తాడు. ఏమేమి జూట మాట్లాడుతుండే ముఖ్యమంత్రి? 15,000 ఇస్తా అన్నాడు, 12,000కి వచ్చాడు. ఇక 12,000 పోయి అవి కూడా ఎవరికి ఇస్తాడో ఎవరికి అది కూడా తెలియదు. ఒకే గ్రహానికి పడలేదు. మెసేజ్ రాలేదా నీ ఫోన్ కు? మెసేజ్ చేస్తే దాంట్లో పైసలు ఏంది, బుక్క చెట్టి రాసిస్తే వస్తుందా? ఇప్పుడు ఒకటి చెక్ రాసిస్తాం, పైసలు లేకుండా మనం రాసిస్తే 1,00,000 రూపాయలు తెచ్చుకోమంటే వస్తాయి అవి. ఇది కూడా గంతే ఉన్నది, ప్రభుత్వంది మొత్తం అంతే ఉంది. 6 గ్యారంటీలు అన్నారు, చాలా పెద్ద ప్రభుత్వము, ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, అందరికీ సమన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి. జరగలేదు. మా చిన్న ఊర్లలోనే జరగలేదు, పెద్ద ఊర్లో ఎక్కడికి జరుగుతుంది. చిన్న ఊర్లోనే జరగలేదు, ఒక్కటి కూడా రాలేదు. ఇల్లు రాలేదు, మాదేంటి గ్యాస్ అన్నాడు, గ్యాస్ రాలేదు. ఒక నెల పడ్డది, అవతల మళ్ళీ బంద్. ఇప్పుడు రేషన్ కార్డులో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారే, రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు ఎవరైనా ఇప్పుడు గతంలో ఎట్లా ఉండే రేషన్ కార్డులు ఇచ్చా పేదోళ్ళకి అందరికి ఇచ్చేది, మరి ఈ ప్రభుత్వంలో కొన్ని ఏమేమి అడుగుతున్నారట కదా, అది వాస్తవమేనా? భూమి ఎంత ఉన్నది, కోడి ఎంత ఉన్నది, దుల్లి ఎంత ఉన్నది, బలరే ఎంత ఉన్నది, నీకు ట్రాక్టర్ ఉన్నదా, బైక్ ఉన్నదా, నీకేమేమి ఉన్నది, అవన్నీ రాసుకోపోతున్నారు. వాళ్ళు ఇచ్చింది లేదు, పొచ్చింది లేదు. ఊకే నాకు ఇది వస్తుంది అది వస్తుంది అంటే ఒట్టి మాటలు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో అంతే. ఎట్లా ఉంది మరి? చాలా బాగుంది. మరి ఏం పంటలు వేసినావు, ఏం కూరగాయల పంట వేసినావు? కూరగాయలు అంటే ఇప్పుడు క్యారెట్ ఎక్కువ మా దగ్గర, బీట్రూట్, క్యారెట్, ఆకుకూరలు. మరి ఎట్లుంది ఈ పరిపాలన, ఎట్లా అనిపిస్తుంది? రైతుల ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు, మరి ఎట్లా ఉంది ఇది? రైతులను నమ్మించి గొంతు కోసిన ప్రభుత్వం ఇది, నమ్మించి గొంతు కోసారు. వెనకటికి ఒక సామెత ఉండే, నమ్మించి నట్టేట ముంచి తడరావిడ అంటే ఉంచుతూనే ఉన్నాడు. అది ఏదో ఊర్లో ఒకరికి ఇద్దరికి ఇచ్చి వచ్చినాయి పొండి, తినిపోండి, తాగిపోండి అన్నట్లు ఉన్నది. ఆల్రెడీ ఒక్కొక్కటి ఆయన ఏదైతే మాట ఇచ్చిండో అదంతా ఇంప్లిమెంట్ చేసుకొస్తున్నాము. ఈ దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా 2 లక్షల రుణమాఫీ రైతులకు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది తెలంగాణలో అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. దీన్ని ఎట్లా చూడాలి? కరెక్టు, దేశంలో ఎవరు చేయనట్లు చేస్తున్నాడు. దేశంలో ఇంతవరకు ఎవరు చేయలేరు ఇట్లాంటి పాలన, అది చేస్తున్నాడు. ఆయన చెప్పింది వాస్తవమే, ఇప్పుడు అవుతున్నది కరెక్ట్. రుణమాఫీ అయినట్లన్నా? మరి రుణమాఫీ ఊరికి 500 మంది ఉన్నారు అనుకో, మా చిన్న ఊరు 500 మంది ఉంటే 12 మందికి వచ్చింది రుణమాఫీ. 500 మందిలో 12 మంది డివైడ్ చేయి, ఎంతమందికి వచ్చింది? మరి కొత్త రేషన్ కార్డులో ముచ్చటేంది? అది ఊసేలేదు, అది ఎవరు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఏం చేస్తారో తెలుస్తుంది. వాళ్ళు ఇందిరమ్మ ఇండ్ల విషయం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల ఏంది పలారం పెట్టినామన్నట్టు చెప్పుకుంటూ పోయిర్రు. అది పెడతారా పోతారా అది ఇంతవరకు లిస్టు, పెద్ద లిస్ట్ రాసింది. మళ్ళీ ఇంకోటి, రాయనోళ్ళకు రాలేదని చెప్పకుండా వాళ్ళకి వస్తుందని చెప్తున్నారు. ముందు రానోళ్ళకి వస్తుందని చెప్తున్నారు. లిస్ట్ వచ్చిన వాళ్ళకు, లిస్ట్లో వచ్చిన పేరు ఉంటే అది వచ్చినట్టు కాదు. రానోళ్ళు అధైర్యపడకండి, వాడు చావాలి వీడు చావాలి, ఇద్దరు చావాలి, ఒకటే సార్. చెప్పండి. 1 ఇయర్ పాలన చెప్పాలి అవసరం లేదు, అందరికి ప్రభుత్వం తెలుసు. ప్రజలు అంతా ఎడ్యూలు అని అనుకుంటారు. ఆయన ప్రతి
మీడియా ముంగల మాట్లాడినా కానీ ఆయన మాట్లాడేది అర్థమవుతూనే ఉంటుంది. ఎంత నమ్మేస్తుంటే నమ్ముతూనే ఉంటారు అనుకుంటారు. అరే రుణమాఫీ మొత్తం 100% జరిగింది అంటారంటే ఎంత అయింది మాకు తెలుసు, ఆయనకేం తెలుసు. మాకు రుణం తీసుకున్న వాళ్ళకి మాకు తెలుసు ఎంత అయింది, కానీ మాకు తెలుసు, మా పబ్లిక్ తెలుసు. మా 200 మంది ఉన్నారు మా ఊళ్ళో రుణం తీసుకున్న వాళ్ళు. 12 మందికి అయిందంటే నువ్వు ఎంత అయినట్టు చెప్పు ఇక దానికి. మరి పంట సాయం పైసలు వస్తున్నాయా? ఇప్పుడు అదేమో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు అంటారు, ఇప్పుడు రైతు భరోసాగా మార్చిర్రు ఈ పేరు, మరి ఆ పైసలన్నీ వస్తున్నాయా? అదే పేరు మారుస్తా అంటే ఇప్పుడు ఎట్లా తెలుసా, రైతు భరోసా కేసీఆర్ పేరు మారుస్తానడా తీసేస్తానడా, రైతు బంధు తీసేస్తే ఆయన పేరు పోతుంది, అందుకే చేస్తున్నాడు. మండలానికి ఒక ఊరు ఇచ్చి చేతులు దుడుపుకున్నాడు. మా ఊరికి వచ్చిండు స్పీకర్, వచ్చిండు ఏది ప్రసాద్ కుమార్ మా ఊరికే వచ్చాడు, మా వికారాబాద్ మండలం మా ఊరికే వచ్చాడు, ఒక్కటే పెట్టుకున్నాడు. మా ఊళ్ళో వ్యతిరేకించారు, కుట్లాడరు, ఎవరు ఏమన్నారు. ఆడ ప్రోగ్రామ్ చేసాడు, ఆ ఒక్క ఊరికి వచ్చినాయి, కొత్త ఊళ్ళోకి రావు, అంతే. ఆడ చెప్పేది ఏంటి, ఆయన పేరు తీసేయాలంటే రైతు బంధు తీసేస్తే ఆయన పేరు పోతుంది. రైతు బంధు తీసేది దమ్ముందా? కేసీఆర్ చాలా పథకాలు పెట్టిండు కదా, అంటే ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా కట్టిండు, అంటే అన్ని మంచియే ఆయన పెట్టి, అన్ని మంచియే. ఆయన కొన్నిట్లా ఇప్పుడు మనం పెళ్లి చేస్తాం, కొన్ని పొరపాట్లు జరుగుతాయి, అనేది కూడా పొరపాటు జరగవచ్చు, మనం సర్దిద్దుకోవాలి. పబ్లిక్ అంతా ఆయనకే మనటువంటి సొల్యూషన్ ఇస్తేనే ఆయన నిర్ణయం తీసుకుంటాడు. అందులో కొన్ని పొరపాట్లు జరగవచ్చు, జరిగినప్పుడు అది కంపల్సరీ కదా. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రికి మంత్రులు మాట్లాడే మాటలకి ఏమన్నా పొంతనుందా ఈ రాష్ట్రంలో? ఎవరి అంతలో వాళ్ళే మాట్లాడతారు మంత్రులు అంటే, ఎవరి నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు. ఆయనది ఈయనకి తెలియదు, ఈయనది ఆయనకి తెలియదు. ఆయన ఎంత మాఫ్ చేసి ఆయన తిరిగి చెప్తాడు, ఈయన తిరిగి చెప్తాడు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు, అంటే వ్యవసాయ శాఖ మంత్రి, రైతులు ఓన్లీ బోనస్ పైసలు అడుగుతున్నారు కానీ రైతు భరోసా పైసలు అడుగుతలేరు అంటున్నాడు, ఇది నిజమేనా? అది బోనస్ పైసలు కావాలి, రైతు రుణమాఫీ వద్దంటే రారు. రుణమా ఇప్పుడు రైతు భరోసా ఎగ్గకూడదాం అనేది ఇది ముందరికి తీస్తున్నాడు. అప్పుడు మొత్తము సన్నాలకు దొడ్లకు 10 పంటలకు ఇస్తామన్నారు, 10 పంటలకు బోనస్ ఇస్తామన్నారు. అదొక్కటే సందాల్లో కట్టుకొని కూర్చున్నారు. ఏది ఇస్తున్నారు? అందరు సందాలు ఇస్తారా? దొడ్లు కూడా వేస్తారు కదా. అప్పుడే మాట్లాడనుండే, నువ్వు ఎలక్షన్లో ప్రచారం చేసినప్పుడు అప్పుడే మాట్లాడనుండే. మరి మాట్లాడలేవు కాబట్టి ఇవాళ రైతులు గమనిస్తారా? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట ఇచ్చి మాట తప్పిండు అంటారా? తప్పిండు ఆయన. నేను తప్పలేను, ఆయన అన్నిటి మీద ఒట్టు చేసిండు. ఆయన కొట్టే నీకు ఏం లేదు, ఇక మా మీదనే కొట్టేసి మమ్మల్ని భూస్థాపితం చేస్తాడు, అంతే. ఇది రైతుల పరిస్థితి మాత్రం రాష్ట్రంలో అస్తవ్యస్తంగా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రైతులందరూ స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి అలక ఉంటే దేవుళ్ళ మీద ఒట్టేసిండు, ఇప్పుడు ప్రజల మీద కూడా ఒట్టేయడానికి ఆయన సిద్ధంగానే ఉంటాడు. చేసింది ఏం లేదు, కేసీఆర్ పేరు తీసేసే దమ్ము ధైర్యము రేవంత్ రెడ్డికి లేదు. అంటే ఉన్నదంటే రైతు బంధు పైసలు వేయకపోతే కేసీఆర్ను మర్చిపోతారని అనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డి, కానీ రైతు బంధు పైసలు పడకపోయినా కేసీఆర్ పేరు మరిచేదే లేదు. ఈ తెలంగాణ ప్రజలు అంత సేవ చేసిండు ముఖ్యమంత్రిగా ఉండి అని చెప్పేసి రైతులు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.